నమస్తే అన్న. మారుతి గారు, ఇప్పుడు మీది డిస్టిక్ ఏంటిది? నిజామాబాద్. నిజామాబాద్. ఓకే. ఇప్పుడు మీరు ఎలా పరిచయం నాకు? నేను ఫేస్బుక్లో చూసి మీకు కాంటాక్ట్ అయినా 2 years బ్యాక్. ఓకే. ఓకే. అప్పుడే నేను 5 లీటర్ క్యాన్ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఎట్లా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వాడిరు కదా మీరు? అవునన్నా, యూరియా ప్లస్ అడుగు మందులో కలిపేటప్పుడు మన డోసెస్ ప్రకారము మందు కలుపుకొని చదివినాం. అక్కడ బాగా రిజల్ట్ వచ్చింది అన్న. అది అదే ఎన్ని ఎకరాలకు వాడిరు అన్న? 44 గుంటలకు వాడినా అన్న. ఎస్పెషల్లీ దానికోసమే తెప్పించుకున్నా, అక్కడ హీల్డింగ్ రాదని. అది ఎకరము 44 గుంటకు 35 క్వింటాల్ వచ్చిందన్న. ఫస్ట్ టైం అక్కడ వచ్చాడు. 44 గుంటలకి 35 క్వింటాల్ వచ్చింది. 35 క్వింటాల్ వచ్చింది. అవును. అంటే వరి వెరైటీ ఏంటిదన్న? ఇక్కడ లోకల్ వెరైటీ అన్న. అది దొడ్డు రకమే. దొడ్డు రకం అంటే పేరుందా? ఉంది అన్న, గౌరీ 333 అని చెప్పేసి. గౌరీ 333 అందరికన్నా 5 క్వింటాల్ ఎక్కువ వచ్చింది అన్న. అది 5 క్వింటాల్ ఎక్కువ వచ్చింది. అవునవును, ఎక్కువ వండింది అన్నట్టు మీకు. అవునన్నా. ఓకే. 44 గుంటలలో ఇప్పుడు ఎన్ని బస్తాలు అయినట్టు మీకు? అది మేము ఎఫ్ఐకి ఇస్తామన్న. అది అన్నా ఎఫ్ఐ గవర్నమెంట్కి అమ్ముతామన్న. అది అదే 40 కేజీ అమ్ముతాం. ఎన్ని కేజీల బస్తా అది? 40 కేజీ 90 ఎబో అయినాయి అన్న. 40 క్వింటాల్ వచ్చిందన్న నాకు టోటల్. మొత్తం ఎంత? 35 క్వింటాల్ వచ్చింది టోటల్. 35 క్వింటాల్ అంటే ఇప్పుడు 44 గుంటల నీకు వచ్చేసి 40 కేజీల బస్తాలు 90 బస్తాలు వచ్చినాయి. మాకు 40 కేజీ పెడతారన్న మాకు కాంట. అదే 40 కిలోల బస్తాలు వచ్చేసి 90 బస్తాలు అయినాయా? 90 బస్తాలు అయినాయి. కరెక్టే కదా? అవునన్న. గుర్తుందా? నా 5 లీటర్ క్యాన్ 2 years నుంచి వాడుతున్నా. అయిపోగా నీకు మళ్ళీ కాల్ చేస్తున్నా. అదే మీకు గుర్తుందా నా 90 బస్తాలు అయినాయి? అవునన్నా, నేను చెప్తున్నా కాబట్టి, నాకు పండినాయి కాబట్టి మళ్ళీ ఆర్డర్ పెడుతున్నా. ఓకే. అంటే మీకు హ్యాపీగా ఉన్నారు అన్నట్టు మీరు బాగా. మళ్ళీ దాన్ని వేరే పంటలలో కూడా స్ప్రేలా వాడుతున్నానా. వేరే మందులు కూడా సఫిషియెంట్గా పని చేస్తుంది స్ప్రేలో. అంటే మీకు అది కాదు మారుతి గారు, ఒక విషయం చెప్పండి నాకు. మీరు ఇంకేం పంటలకు వాడారు? మేము ఇప్పుడు మాకు మక్కా ఉంటుందన్న. మక్క ప్రతి ఒక్క రైతు వాడుకోవాలన్నా, తెల్లని రైతులకు కూడా కొద్దిగా ఇప్పుడు నా అసంటి వాళ్ళు వాళ్ళకు తెలియకపోతే నా మందు కూడా కొద్దిగా ఇచ్చి వాడుకోమని చెప్పిన వాళ్ళు కూడా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాడుకోదగినది, కంపల్సరీ వాడాలి. అంటే మనము వాళ్ళకు ఎక్కువ మంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదన్న. ఎందుకంటే బస్తాలు వేస్తున్నారు అవి పొలాలలో. అది మొక్కకు ఎంత శాతం అందుతున్నాయని ఎవరికి తెలుస్తలేదన్న. వాళ్ళు ఎంత వాడుతున్నారన్న తెలుస్తలేదు. మనం వాడుతున్న మందు పని చేస్తున్నా లేదన్నది ఎవరికి తెలియదు. మనం వాడిన మందు ఖచ్చితంగా పని చేయాలి అంటే దీన్ని ఖచ్చితంగా కలుపుకోవాలన్న. ఓకే. ఓకే. నాకు తెలిసి నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా మీకు ఆర్డర్ పెట్టిర్రు మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు తెలిసి. ఓకే. ఓకే. ఈ వరిలో మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నా. పైగా స్ప్రే చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ఉన్నా, మందు స్ప్రెడ్ అవ్వడానికి. నేను మీ వీడియోస్ చూసిన, వేరే పంటలకు కూడా ఏదైనా పురుగు మందులు కానీ ఏమైనా వాడేటప్పుడు దాన్ని కలిపి వాడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నదన్న. అది ఓకే. మారుతి గారు, ఇంకొక విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఒకటి చెప్పండి, మీకు పోయినసారి 44 గుంటలకు ఇది వాడక ముందు ఎన్ని బస్తాలు అయింది? ఎన్ని క్వింటాల్ అయింది మీకు? అన్న నాకు 25 నుంచి 28 క్వింటాల్కి ఎక్కువ ఎన్నడూ వెళ్ళలేదన్న అక్కడ. ఇది వాడిన తర్వాత మందులు అంటే మనం వేసిన మందులు మొక్క సఫిషియెంట్గా తీసుకుంటున్నానని నాకు పంట వండిన తర్వాతనే తెలిసింది. అంటే ఇప్పుడు మీకు లాభం జరిగింది అన్నట్టేనా? అవునన్న. అందుకోసమే అన్న అయిపోగానే వెంటనే మీకు కాల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటున్నా. మీకు ఆదానంగా ఎంత వచ్చినట్టు ఇప్పుడు మీకు ఆదాయం? ఆదానంగా మీకు ఇన్కమ్ అంటే 7 అంటే మాకు 25 to 28కి వెళ్ళకపో. ఇప్పుడు 35 అంటే 7 క్వింటాల్ 2000 పట్టుకున్న 14 to 15,000 ఎక్కువ వెళ్ళినట్లు. 15,000 దాకా ఎక్కువ వచ్చినాయి మీకు. ఇప్పుడు మీరు దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు మన ప్రోడక్ట్ అన్న? నేను అంటే మనం ఇప్పుడు 1 లీటర్ తీసుకుంటే 2 acresకు
పంట అయిపోయే వరకు వస్తుంది అన్న. 1200 రూపాయలు అటు 11 నుంచి 1200 రూపాయలల్లో ఒక ఎకరాకు పంట అయిపోయే వరకు వస్తుంది. ఎన్నో మందుల షాపులలో వేలు కొంటున్నారు. అవును. ఇది ఒక 1200 పెట్టి కొనుక్కుంటే అన్ని మందులలో కలుస్తుంది అన్న. మళ్ళీ ఇది నష్టం అయితే ఏం లేదు. ఈ నష్టం ఏం లేదన్న. ఇంకా దీని ద్వారా లాభం మనం వేసిన మందు మొక్క 99% తీసుకుంటుంది. ఓకే. ఇది ఇప్పుడు మీకైతే నమ్మకం వచ్చిందంటారు 100%? నమ్మకం ఉంది కదా అన్న. అందుకోసమే అన్న ఫస్ట్ ఆర్డర్ 5 లీటర్ పెట్టినా. ఓకే ఓకే ఓకే. మళ్ళీ స్ప్రెడర్గా లెక్క కూడా వాడుకోవచ్చు అన్న. స్ప్రేస్లలో మందు కూడా తక్కువ వాడుతుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. దీంతో అన్ని పురుగు మందులు కానీ ఫంగిసైడ్స్ అన్నీ కలుస్తాయి.